కుమురంభీం టైగర్ రిజర్వ్ ఏర్పాటు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీశాఖ చర్యలు. పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్న కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ను ఏర్పాటు చేసింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలోని 1,49,288 హెక్టార్ల ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రిజర్వును విస్తీర్ణం పరంగా చూస్తే 1,492 చదరపు కిలోమీటర్లు ఉంది. 78 రిజర్వు ఫారెస్ట్ బ్లాకులు ఉన్నాయి. వీటిలో కడంబ, బెజ్జూరు, గార్లపేట్ ముఖ్యమైనవి. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతం. కవ్వాల్ టైగర్ రిజర్వును ఎన్నో ఏళ్ల కిందటే ఏర్పాటు చేసినా ఇప్పుడు పెద్ద పులులు స్థిర నివాసం ఉండటం లేదు. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ నుంచి కవ్వాల్కు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఈ రెండు టైగర్ రిజర్వుల మధ్యలో కారిడార్ ప్రాంతంగా ఉన్న కాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలో పెద్ద పులులు స్థిరపడుతున్నాయి. ఈ క్రమంలో వేటగాళ్ల బారిన పడి మరణించిన సందర్భాలు అనేకమున్నాయి. టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ కోసం పీసీసీఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ 2024 నవంబర్లో ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. కవ్వాల్ టైగర్ రిజర్వును మహారాష్ట్రలోని తడోబా, అంధారి టైగర్ రిజర్వ్తో కలుపుతున్న ప్రాంతాన్ని కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా అటవీశాఖ ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్తో కలిపే ముఖ్యమైన కారిడార్ ఇది. పెద్ద పులుల సంరక్షణ, ఆవాసానికి ఇది వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. ఇక్కడ పెద్ద పులులతో పాటు చిరుతపులి, అడవి కుక్క, ఎలుగుబంటి, హైనా, అడవి పిల్లులు, గౌర్, సాంబార్, నీల్గాయి, 4 కొమ్ముల మృగం వంటి జంతువుల విస్తృత సమూహం ఉంది. ఇటీవల ఏనుగులు కూడా ఈ ప్రాంతంలో కొద్ది రోజులు సంచరించాయి.